అయితే పొంగులేటి చెప్పేవన్నీ అబద్ధాలే అంటున్నారు వివేకానంద గౌడ్. ఆ భూములతో తనకు సంబంధం ఉంది అని పొంగులేటే ఒప్పుకున్నారు అంటున్నారు ఆయన. వివేకానంద పొంగులేటి మంత్రి పదవికి రాజీనామా చేయాలి అని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. తప్పించుకుపోయింది బీఆర్ఎస్ పార్టీ కాదు, ఆ రోజుగా దొంగలేక పారిపోయింది పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, ఈ బొంకులేటి శ్రీనివాసరెడ్డి గారిని స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఆయన ప్రధానంగా అన్ని ఆధారాలు ఉన్నాయి. బోడగుండుకి మోకాళ్ళకి ఏం లింక్ పెడతారా అని చెప్పిండు స్టార్టింగ్లో, నాకు సంబంధమే లేదని చెప్పాడు. చివరికి వచ్చేసరికి నాగరికల్ భూములలో ఆయనకు సంబంధం ఉన్నది, వట్టి నాగరిపల్లి భూములలో సంబంధం ఉన్నది, ఆ కొత్వాలగూడలో సంబంధం ఉన్నది. అదేవిధంగా క్రషర్ రేవుతున్నదో మానస మన తిరుమల మెటల్ అని చెప్పినాడు, కొత్వాలగూడ దాంట్లో సంబంధం ఉన్నది. అన్నిట్లో కూడా ఈ యొక్క పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి యొక్క బొంకులేటి శ్రీనివాసరెడ్డికి అన్ని కూడా ప్రత్యక్షంగా సంబంధాలు ఉన్నాయి. నేను ఎవ్వరు కూడా కాపాడలేరు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు తప్పకుండా నువ్వు తప్పు చేసినావు, నువ్వు దోషిగా నిలబడ్డావు తెలంగాణ సమాజంలో, ఇమీడియట్గా నువ్వు రాజీనామా చేయాలి, తక్షణం రాజీనామా చేయాలి.